ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। మనం తులారాశి గురించి కొన్ని రహస్యాలు చదువుకుంటూ వచ్చాం. అందులో మనం చదువుకున్నటువంటి ఆఖరి విషయం ఏంటంటే, మనకు మొత్తం ఈ 10 రాసులుగా చెప్పారు. ఈ స్థితిలో ఈ విషయాన్ని 10 రాసులుగా చెప్పారు. అందులో లైబ్రా అంటున్నది మధ్యలో ఉంటుంది. పైన 5 కింద 5గా చెప్పారు. పైన 5లో సింహరాశి కన్యారాశి ఈ రెండు కలిసిపోయినటువంటి రాశిగా చెప్పి, సృష్టి అనేటువంటిది మేషరాశిలో విల్ ఆస్పెక్ట్గా చెప్పారు, దాన్నే సంకల్పం అన్నారు. వృషభ రాశిలో దాన్నే కోరికగా చెప్పారు. మిథున రాశిలో దాన్నే జంటలుగా దిగి వచ్చినటువంటి విషయంగా చెప్పారు. కర్కాటక రాశిలో సృష్టి అనేటువంటిది బహిర్గతం లేదా వ్యక్తిగతం లేదా ఆవిష్కరింపబడడం లేదా మేనిఫెస్ట్ అవ్వడంగా మనం చదువుకున్నాం. ఆ పాయింట్ దగ్గర ఆగాం మనం. ఈ జంటలుగా దిగి రావడాన్నే దాన్నే ఆన్ చదువుకున్నాం. అంటే సోల్ బాడీ ఈ రెండు కూడా ఒకటిగా అయిపోయి, రెండు కూడా కలిపి ఒకటిగా ఉండిపోయాయి. ఆ రెండు సోల్ బాడీగా దిగి వచ్చాయి. ఈ బాడీగా దిగి వచ్చినటువంటి దానికి భౌతికమైనటువంటి దేహం అనేటువంటిది చొక్కా వేసుకున్నట్టుగా దానికి అందివ్వబడినటువంటిది కర్కాటక రాశిలో. తర్వాత ఏం జరిగిందంటే, the soul body, the process of physical incarnation go forward in Cancer, followed by the dual development of the soul body or the subject and object to consciousness and the God man in Leo Virgo. Leo Virgo లో అయింది. సోల్ బాడీ రెండు కూడా మేనిఫెస్టేషన్లోకి వచ్చాయి. సోల్ బాడీ జెమినీలో ఏమైందంటే, సోల్ బాడీ అనేటువంటిది భౌతిక లోకాల్లోకి రాలేదు. సో సోల్ బాడీ ఈ రెండు కూడా అంటే కొంచెం జాగ్రత్తగా గుర్తుండుంటే మనకి ఈగోయిక్ బాడీ గురించి మనం చాలా విషయాలు మనం కాస్మిక్ ఫైర్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ లెవెల్ గురించి మనం ఒక రకంగా ఈ స్థితిగా చెప్పుకోవచ్చు. జెమిని ఈగోయిక్ బాడీ అండ్ సోల్ ఈ రెండు ఒకటిగా అవడం, అది సోల్ బాడీ అంటే అక్కడ. తర్వాత కర్కాటక రాశిలోకి వచ్చేటికి భౌతికమైనటువంటి దేహం. తర్వాత సింహం కన్యాకు వచ్చేటప్పటికి మానవుడిగా ఉన్నటువంటి వాడు భౌతికమైనటువంటి ప్రపంచంతో సంభాషించడం, అట్ ది సేమ్ టైం సబ్జెక్టివ్ లెవెల్స్లో కూడా వాడు మేల్కాంచి ఉండగలగడం, ఈ రెండు కూడా జరుగుతోంది. సో దాన్ని ఏమన్నారంటే, సింహము కన్య రెండు కలిసిపోయింది. ఈ రెండు కూడా ఇక్కడ వీళ్ళు కలిసిపోయి ఉన్నాయి. అంటే భౌతికమైనటువంటి లోకాల్లోనూ వాడు అట్ ది సేమ్ టైం హీ కెన్ స్పీక్ అండ్ హీ కెన్ ఇంటరాక్ట్, అండ్ to the subjective levels also he can get interaction. So this ఈ రెండు కూడా కలిసిపోయి ఉండడాన్ని సింహము కన్య అని అన్నారు. దీన్ని అది మనకు చెప్పినటువంటి విషయం. లియో వెర్గో అన్నారు. దాన్ని గాడ్ మ్యాన్ అన్నారు. దైవము మానవత్వము, దివ్యత్వము మానవత్వం ఈ రెండు కలిసిపోయి ఉన్నటువంటి స్థితి. సో మానవుడుగా ఉన్నాడు కాబట్టి వీడు భౌతిక లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళతో సంభాషిస్తాడు. దివ్యత్వం వాళ్ళలో ఉంది కాబట్టి దైవారాధనలో వీడు ఉన్నప్పుడు చక్కగా చోట్లో పనిచేస్తున్నటువంటి దేవతలు లేదా హయ్యర్ బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చక్కగా వీడు కలిసి పనిచేయగలగడం, వాడిని చక్కగా వాళ్ళు ఇచ్చేటువంటి సందేశాలను స్వీకరించగలగడం, ఇదంతా వీళ్ళు జరుగుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ లియో వెర్గో. నెక్స్ట్ comes Libra, wherein the point of balance is eventually reached between spiritual man and personal man, and the stage is laid for the final fivefold process, which is in reality the subjective correspondence to the
outer externalization upon the path of outgoing and which is carried forward upon the path of ingoing of the path of return. Next is Libra. ఇది ఏం చేస్తుంది, తులారాశిలోకి వచ్చినటువంటి వాడు ఈ రెండు కలిసిపోయి ఉన్నటువంటి వాడు తులారాశికి ఎంటర్ అయిన తర్వాత ఈ రెండు కూడా చక్కగా సమముగా వీటిలో వ్యవహరింపబడేటట్టుగా వీడు ఉంటున్నాడు. రెండు 50-50గా ఉండాలి. ఇద్దరికి చెరో 2 గదులు 4 గదులు పోర్షన్ ఇచ్చారండి అన్నదమ్ములకి, ఇద్దరికి సరిసమానంగా ఏర్పాటు చేశారు పోర్షన్. తండ్రి డివైడ్ చేసినప్పుడు ఇద్దరికి సరిసమానం, వీడికి ఒక పోర్షన్ వీడికి ఒక పోర్షన్ ఇచ్చాడు ఆయన. అది అంతకుముందు ఏంటంటే అందరూ కలిసి ఉండేవారు, కాసేపు వీడు ఎక్కువ భాగం వాడేవాడు, కాసేపు వాడు ఎక్కువ భాగం వాడేవాడు అన్నట్టుగా ఉండేది. కానీ ఎప్పుడైతే తులారాశిలోకి వచ్చారో ఇద్దరికి సమభాగం అంటున్నది ఏర్పాటు చేశారు. సమభాగం అంటున్నది ఎప్పుడైతే ఏర్పాటు చేయబడిందో దానివల్ల ఏం జరుగుతుంది, సబ్జెక్టివ్ కరస్పాండెన్స్ టు ది అవుటర్ ఎక్స్టర్నలైజేషన్ అపాన్ ది పాత్ ఆఫ్ అవుట్ గోయింగ్. సబ్జెక్టివ్ కరస్పాండెన్స్ టు ది అవుటర్. తర్వాత ఆబ్జెక్టివ్గా చెప్పినప్పుడు outgoing and which is carried forward upon the path of ingoing or the path of return. So, is subject to correspondence with the outer externalization and upon the path of outgoing అన్నారు. సో ఈ సబ్జెక్ట్ టు కరస్పాండెన్స్ అంటే ఏంటంటే చోట్ల వీడు ఎవరితోటైతే మాట్లాడుతున్నాడో వాడితో సబ్జెక్ట్ కరస్పాండెన్స్ చేస్తున్నాడు వీడు. ఇక్కడ రెండు కూడా ఈక్వల్గా పనిచేస్తున్నాయి. అంటే ఎదుటి వ్యక్తిలో పరమాత్మ, ఎదుటి వ్యక్తిలో జీవుడు ఇద్దరు కూడా సరిసమానంగా ఉన్నప్పుడు ఇద్దరిని వీడు దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు. సో ఒక మాట అనేటువంటిది మాట్లాడుతున్నప్పుడు దీన్ని బట్టి మనం అవగాహన పెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం జనరల్గా ఎదుటి వ్యక్తి వెంకట్రావు గారు అయితే, వెంకట్రావు గారు ఏమంటే నాకు ఈ పెన్ ఇవ్వారా, నాకు ఈ కాగితం మీరు నిన్న తీసుకున్నారు, లేదా నా 10 రూపాయలు మీరు మొన్న తీసుకున్నారు, అది ఎప్పుడు ఇస్తారు, ఇలా మనం సంభాషించుతూ ఉంటాం. అంటే ఏంటి, ఓన్లీ వీఆర్ ఐడెంటిఫైయింగ్ హిమ్ వెంకట్రావు గారు. కానీ వాట్ అబౌట్ ది సబ్జెక్టివ్ సైడ్ ఆఫ్ వెంకట్రావు గారు, అది కూడా మనం మాట్లాడేటప్పుడు అది కూడా మనకి పని చేయడాన్ని ఏమన్నారంటే తులారాశి అన్నారు. అది పని చేయకుండా ఉంటున్నప్పుడు కన్య సింహంగా ఉన్నాడు. తులారాశిలో ఎప్పుడైతే వీడు సాధనలో వీడు ఎంటర్ అవుతాడో అప్పుడు ఎదుటి వ్యక్తిలో పరమాత్మ ఎంతగా ఉన్నాడు, జీవుడు కూడా అంతగా ఉన్నాడు. వెంకట్రావు గారుగా ఉన్నవాడు ఎంత కరెక్టో ఆయనలో పరమాత్మ ఉన్నాడు అనేటువంటిది కూడా అంతే కరెక్ట్. రెండు 50-50గా ఉంది. అది వీడు చూడగలగడం అనేటువంటి వీడికి ఇక్కడ ఇనిషియేషన్ అన్నటువంటి జరుగుతుంది. దానివల్ల అంటే పాత్ ఆఫ్ రిటర్న్ అన్నారు, విచ్ ఈస్ క్యారీడ్ ఫార్వర్డ్ అపాన్ ది పాత్ ఆఫ్ ఇన్ గోయింగ్ ఆర్ ది పాత్ ఆఫ్ రిటర్న్. దెన్ టేక్స్ ప్లేస్ ది రివర్సల్ ఆఫ్ ద వీల్ అండ్ ది బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ ఓరియంటేషన్ అండ్ ఆఫ్ డిసైపుల్షిప్ ఇన్ స్కార్పియో. ఇది ఎప్పుడైతే రెండు వీడు దర్శనం అన్నటువంటిది అవుతుందో అప్పుడు వీటిలో జరిగేటువంటిది ఏమిటంటే, ఎదుటి వ్యక్తిలో పరమాత్మని చూసి మాట్లాడటం అంటున్నది ఎప్పుడైతే వీళ్ళలో జరుగుతుందో అప్పుడు హీఈస్ ఇనిషియేటెడ్ ఇన్ టు ద ప్లేన్ ఆఫ్ డిసైపుల్షిప్. అప్పటిదాకా వీడు డిసైపుల్ అని అనుకుంటే వీడు విగ్రహారాధన వరకే వీడు ఉంటాడు. కానీ డిసైపుల్గా అవ్వాలి అంటే కనుక సాధన చేయాలి. చాలా కేవలం పూజలు చేస్తే సరిపోదు. పూజలు చేస్తే వీడు అంటే చెడు మార్గంలో పడిపోకుండా అది కాపాడుతూ ఉంటుంది అంతే. బట్ వీడు ఒక సాధకుడుగా ఒక ఇదిగా నిలవాలంటే వీడు ఈ చెప్పబడినటువంటి సాధన చేయాలి. అప్పుడే వీడు ఒక డిసైపుల్గా వీడు కన్వర్ట్ అవుతాడు. ఒక శిష్యరికత్వం వీడు పొందడానికి అర్హత ఎప్పుడు వస్తుందంటే ఇక్కడ చెప్పబడినటువంటి స్టెప్స్ వీడు ఫాలో అవ్వాలి. అంటే లైబ్రరీలో ఏదైతే వీడు 50-50గా దర్శించాడో అది జీవిస్తూ ఉంటాడో అప్పుడు వీడు వృశ్చిక రాశిలోకి వచ్చేటప్పటికి అంతకు ముందు ఉన్నటువంటి వాడు వేరు, వృశ్చిక రాశిలోకి ఎంటర్ అయిన వాడు వేరు. వీడు చక్కటి డిసైపుల్గా ఉంటాడు. ఏది మాట్లాడాలో అది చక్కగా మాట్లాడతాడు, ఏది మాట్లాడకూడదో అది మాట్లాడు, ఏది అవసరం లేదో అది మాట్లాడు, ఏది ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడతాడు. ఎదుటి వ్యక్తిని చూస్తున్నాడు చక్కగా పరమాత్మ దర్శనం అవుతుంటుంది వీడికి. ఇలాంటి చక్కని భావములు కలిగి చక్కగా వీడు ఉండడం ఉంటుంది. ఎదుటి వ్యక్తిని బట్టి వీడు ఉండడం అంటుంటుంది ఉండదు. వీడు వీడిగా ఉంటాడు అంతే. వీడు చక్కగా ఒక తుడిచినటువంటి అద్దంగా వీడు ఉంటాడు. ఎదుటి వ్యక్తి వచ్చి వీడు ముందు నుంచి ఉంటే వాడి యొక్క భావం వీడి ముందు రిఫ్లెక్ట్ అవుతుంది. ఎదుటి వ్యక్తి వీడిని ఎట్లయినా అది చేద్దాం ఇది చేద్దాం అనుకున్నప్పుడు వీడి నుంచి ఒక రివర్స్డ్ ఆన్సర్ వస్తుంది. అంటే వాడికి ఇష్టం లేనటువంటి పనిగా వీడి ఆన్సర్ వస్తుంది. ఎదుటి వ్యక్తి చక్కగా భక్తిభావంగా అది వచ్చినప్పుడు చక్కగా వాడికి కావాల్సినటువంటి సమాధానం వీడిస్తాడు. రెండో వీడిలో ఉంటాయి. అంటే వీడు అక్కడ ఎందుకు ఇలా మాట్లాడాడు, ఇక్కడ ఎందుకు ఇలా మాట్లాడంటే వీడి దగ్గర సమాధానం ఉండదు. ఎదుటి వ్యక్తి దగ్గరే ఉంటుంది విషయం అంతా. వీడి దగ్గర ఏది ఉండదు.
ఇక్కడ ఎందుకు ఇలా చెప్పావు, అక్కడ ఎందుకు వాడు అలా చెప్పి, ఇద్దరు ఒక అడిగింది ఒకటే ప్రశ్న కదా అంటే, ఎదుటి వ్యక్తి అడిగిన దీన్ని బట్టి మైండ్ ఆస్పెక్ట్ని బట్టి నా నుంచి సమాధానం అనేటువంటిది వస్తుంది అనేటువంటి విషయం వాడు దాని మీద దర్శనం కలిగి ఉంటాడు కాబట్టి వాడు దానికి ఏం సమాధానం చెప్పడం నువ్వు ఊరుకుంటాడు అంతే. చాలా తమాషాగా ఉంటుంది మహానుభావుల యొక్క సంభాషణలు కానీ అవి కానీ మనం చూస్తే. అందరికీ ఒకటే రకమైనటువంటి సమాధానం ఇవ్వడం ఎప్పుడు ఉండదు. వాళ్ళు ఎదుటి వ్యక్తి వాడు అడిగిన దాన్ని బట్టి వాడి యొక్క భావాన్ని బట్టి వీడు సమాధానం అనేటువంటిది వస్తుంది. అది దేని చేత అంటే ఇప్పుడు ఎప్పుడైతే వృశ్చిక రాశిలోకి ఎంటర్ అవుతాడో, వృశ్చిక రాశిలోకి ఎంటర్ అయినటువంటి వాడికి వాడిలో పరమాత్మ అనేటువంటిది పరిపూర్ణంగా దర్శనం అవుతుంది. జీవుడుగా ఉన్న విషయం వీడికి దర్శనం అవుతుంది. ఎదుటి వ్యక్తి ప్రశ్నించిన దాన్ని బట్టి వీడి నుంచి సమాధానం అంటున్నది రావడం అంటున్నది చక్కగా ఒక సాధకుడుగా ఉన్నటువంటి వాడికి సహజ విషయంగా నిలబడుతూ ఉంటుంది ఆ విషయం. Discipleship in Scorpio, the directed, controlled disciple in Sagittarius. అంటే వీడు ఒక విద్యార్థిగా ఉన్నటువంటి వాడు ఒక మార్గమునందు ప్రయాణించుచున్నటువంటి ఒక సాధకుడుగా తయారవుతాడు. ఇద్దరికి తేడా ఉంటుంది. అంటే వీడికి లెటర్ వచ్చింది కానీ వీడికి పోస్టింగ్ రాలేదండి. ఉద్యోగం వచ్చిందంటే వచ్చింది. ఎక్కడొచ్చింది ఉద్యోగం అంటే ఇంకా చెప్పలేదు సార్, అది చెప్తే ఇంక వెళ్ళి జాయిన్ అవడమే అంటాడు. మరి ఉద్యోగం వచ్చిందంటే మరి ఇంట్లోనే ఉంటున్నాం ఏంటంటే, అవును సార్ ఇంకా వాళ్ళు ఎక్కడ వెళ్ళి ఏ టైంలో ఎక్కడ వెళ్ళి రిపోర్ట్ చేయాలి, ఎక్కడ వాళ్ళు పని చేయమంటారు, ఇంకా ప్రాజెక్ట్ ఇదంతా అలాట్ అవ్వలేదు, అందుగురించి ఇంట్లోనే ఉన్నాడు వీడు. మరి ఉద్యోగం రాలేదంటే లేదు సార్ వచ్చేసింది, జీతం అంతా డిసైడ్ అయిపోయింది అంతా ఇది. సో ఈ డిసైడ్ అయిపోయింది ఇదంతా స్థితి స్కార్పియో ఒక నిర్దేశకత్వం అంటే ఒక గురువు మార్గంలోనూ ఒక దీంట్లో వీడు ప్రయాణించడం అటువంటి జరిగేటువంటిదంతా కూడా వీడు ధనుస్సు రాశికి వచ్చేటిగా జరుగుతుంది. సో హౌ it has started from Aries and how it has been continuing and how he is in Sagittarius, ఇది జాగ్రత్తగా అవగాహనలో పెట్టుకోండి. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే Sagittarius లాగా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇనిషియేషన్ ఇన్ క్యాప్రికార్న్. వీడు ఇక్కడ దాకా డిసైపుల్షిప్ యాక్సెప్టెడ్ డిసైపుల్ అని అన్నారు. వీళ్ళు డిసైపుల్గా అన్నటువంటి స్థితి వృశ్చిక రాశి, యాక్సెప్టెడ్ డిసైపుల్షిప్ ఇస్ ఇన్ సాజిటేరియస్, ఇనిషియేషన్ ఫస్ట్ ఇనిషియేషన్ అంటే వీడు పొందినటువంటిది క్యాప్రికార్న్. ఉత్తిష్ట నరసార్దూల అని చెప్పాక అది క్యాప్రికార్న్లో వీడికి ఇనిషియేషన్ అంటున్నది అవుతుంది. ఇనిషియేషన్ ఇన్ క్యాప్రికార్న్ ఫాలోడ్ బై సర్వీస్ ఇన్ అక్వేరియస్. అక్కడ ఇనిషియేషన్ అంటున్నది అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రపంచాన్ని నేనేం చేయగలను అంటుండే దాని మీద వీడు దృష్టి ఉంటుంది, వేరే దాని మీద దృష్టి ఉంటుంది. దాన్ని ఏమన్నారంటే సర్వీస్ అన్నారు. డిసైపుల్గా ఉన్నాడు ఇక్కడ ఫాలోడ్ బై సర్వీస్ ఇన్ అక్వేరియస్. అక్వేరియస్లో వీడు వరల్డ్ సర్వర్గా వీడు ఉంటాడు. నెక్స్ట్ పైసెస్లోకి వెళ్ళేటికి వరల్డ్ సేవియర్గా వీడు తయారవుతాడు. అది ఏరీస్ నుంచి పైసెస్ దాకా వీడు ప్రయాణం. చక్కగా ఇది అవగాహనలో పెట్టుకుంటే మనకి రాసుల మీద చక్కటి అవగాహన ఏర్పడుతుంది. ఈ విషయం చక్కగా దృష్టిలో ఉంచుకోండి. 12 రాసుల గురించి ఒక చక్కటి అంటే ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ అంటున్నది ఇక్కడ ఇచ్చారు ఇవాళ క్లాస్లో మనకి. In this world period, we have the division of the sign of the Sphinx into 2 signs. The lion and the virgin, soul and form. దీన్నే మనం అమ్మవారిగా మనం ఆరాధిస్తాం. అమ్మవారు ఎలా ఉన్నారు? సింహవాహినిగా, శైలపుత్రి అమ్మవారిగా మనం ఆరాధిస్తాం. ఎలా ఉంటారు? లయన్ అండ్ వెర్జిన్, ఈ రెండు కలిసిపోయినటువంటిదిగా మనం ఆరాధిస్తాం. అందు గురించి సింహవాహినిగా ఆవిడ మన దగ్గరికి దర్శనానికి వచ్చినట్టుగా మనం కథల్లో మన పురాణ పురుషులను వాటిలను రాస్తారు. అంటే లయన్ వెర్జిన్ ఈ రెండు అంటే లియో వెర్గో ఈ రెండు కలిసిపోయినటువంటి స్థితి. ఆ స్థితిలో అంటే ఇన్ ద వరల్డ్ పీరియడ్ వీ హ్యావ్ ద డివిజన్ ఆఫ్ ది సైన్ ఆఫ్ ది స్ఫింక్స్ ఇంటూ 2 signs. Because the state of human evolution and consciousness realization is that of a recognized duality. అయితే వరల్డ్ పీరియడ్లో ఇది రానుగా ఏమైందంటే ఈ రెండింటి మధ్యలో డివిజన్ అంటున్నది ఏర్పడింది. డివిజన్ అంటున్నది ఏర్పడి సింహరాశి కన్యారాశి ఈ రెండు విడిగా వచ్చాయి. అంటే సోల్ బాడీ ఈ రెండు కూడా చక్కగా డిఫరెన్షియేట్ అవ్వగలిగి చక్కగా వీడు దాన్ని సపరేట్గా వీడు దర్శించుకునేటట్టు భావన చేయగలిగేటట్టుగా ఏ ప్లేన్లో ఉండి మనం మాట్లాడుతున్నాం, ఇప్పుడు ఏంటి మన మాట, ఇది ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి చక్కగా తెలుస్తుంది వీడికి. నేను భౌతికమైనటువంటి దీంతో ఐడెంటిఫై మాట్లాడుతున్నానా, సోల్గా ఉండి మాట్లాడుతున్నా అనేటువంటిది వాడికి చక్కగా తెలుస్తుంది. సో దాన్ని ఏమన్నారంటే సింహరాశి కన్యారాశి రెండు కూడా విభజింపబడింది. అది
recognized duality అన్నారు. It is only at what is called the final judgment that another fusion will take place and Virgo Libra will form one sign for then man's sense of antagonistic dualism will be ended and the scales will have been turned finally in favor of that which the Virgin Mother has hidden from expression for eons. In favor of that which that Virgin Mother has hidden from expression for eons. వీడు లియో వెర్గో ఈ రెండు కలిసిపోయినప్పుడు ఎలా ఉంటున్నాడు? సోల్ బాడీ కలిసిపోయినట్టుగా ఉన్నాడు. ఈ రెండు విభజింపబడ్డాయి. విభజింపబడినప్పుడు లియో వెర్గోతో ఐడెంటిఫై అయినాడు. ఊరికనే లియో వెర్గో ఈ రెండు కలిసిపోయినటువంటి వాడిగా ఉన్నప్పుడు వీడు ఇండివిజువల్గా వీడు వ్యవహారం పడడం అంటే సోల్ ఏంటనేది ఎక్స్ప్రెషన్లోకి అది కలిసిపోయినట్టుగా ఉంది కాబట్టి సోల్ ఏంటనేది చక్కగా ఎక్స్ప్రెస్ అవ్వడానికి అవకాశం లేకుండా ఉంది. సో వెర్జిన్ అంటే మీకు ఇక్కడ అంటే మా వీడిలో ఏర్పడినటువంటి కన్యాత్వము, వీడిలో పరిపూర్ణమైనటువంటి ప్రేమ అంటే ఇండివిజువల్ లెవెల్ నుంచి వీడు వెర్జిన్ అన్నటువంటి స్థితిలోకి వీడు ప్రయాణించాడు ఇక్కడ. సో వెర్జిన్గా ఉన్నాడు. ఇప్పుడు వీడు లైబ్రాతో ఐడెంటిఫై అయ్యాడు. లైబ్రాతో ఐడెంటిఫై అవ్వడం అంటే ఏమిటి? వీడిలో తులారాశి, తులారాశిగా ఉన్నటువంటి వాళ్ళు రెండు కూడా సమముగా ఉన్నాయి. సమముగా ఉన్నప్పుడు వీడిలో ఈ కన్యాత్వముగా ఉన్నటువంటిది తులారాశితో ఐడెంటిఫై అవ్వడం అంటే వీడు వాక్ ఎలా ఉంటుంది? చక్కగా సోల్ ఆస్పెక్ట్గా చక్కగా వస్తారు. దాంతో వీడు ఐడెంటిఫై చేస్తారు. అది రెండింటికి తేడా. అక్కడేమో ఇండివిజువల్ తోటి ఐడెంటిఫై అవుతున్నాడు, ఇక్కడేమో సోల్గా వీడు ఐడెంటిఫై అవుతున్నాడు. సో వెర్గో లైబ్రా విల్ ఫార్మ్ వన్ సైన్ ఫర్ దెన్ man's sense of antagonistic dualism will be ended. ఇది ఉండదు. ఇంకా యాంటాగోనిస్టిక్ డ్యూయాలిజం అంటున్నది వీళ్ళు ఇంక వర్తించదు, ఒకటే వర్తిస్తుంది. సోల్ కానీ వీడు మాట్లాడతాడు. ఇంతకుముందు లియో వెర్గోగా ఉన్నప్పుడు లేదా లియో వెర్గో ఈ రెండు డివైడ్ అయిపోయినప్పుడు ఇండివిజువల్ లెవెల్ సోల్ లెవెల్ ఈ రెండు విడిగా ఉన్నాయి. కాసేపు ఇండివిజువల్గా మాట్లాడుతుంటాడు, కాసేపు సోల్గా వీడు ఉంటూ ఉంటాడు. ఇలా ఇవన్నీ వర్తిస్తుంటాయి. ఎప్పుడైతే వెర్గో వచ్చి తులారాశిగా ఉన్నటువంటి వాడితో ఐడెంటిఫై అయిందో అప్పుడు వీడిలో డ్యూయలిజం అంటున్నది ఉండదు. ఎప్పుడు సద్భావం కలిగే వీడు వ్యవహరిస్తుంటాడు. అది ఫైనల్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ దట్ విచ్ ద వెర్జిన్ మదర్ హ్యాస్ హిడెన్ ఫ్రమ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇయాన్స్. దిస్ ఫైనల్ జడ్జిమెంట్ యాజ్ ఫార్ యాజ్ దిస్ ప్లానటరీ సైకిల్ ఈజ్ కన్సర్న్ విల్ టేక్ ప్లేస్ ఇన్ ద నెక్స్ట్ గ్రేట్ వరల్డ్ సైకిల్. ఈ ఫైనల్ జడ్జిమెంట్ అన్నారు. ఈ జడ్జిమెంట్ అంటే దానికి అంటే జడ్జిమెంట్ అంటే దానికి తులారాశి, జడ్జ్ చెప్పబడేటువంటి స్థితి మనకి మేన్ రాశిగా చెప్తారు. సో జడ్జిమెంట్ అంటే ది ప్లేన్ ఆఫ్ జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్లో ఏమవుతుందట అంటే మనకి జడ్జిమెంట్ ఉంటుంటుంది కార్డు ఒకటి ఉంటుంది తులారాశి మనకి టారెట్ కార్డ్స్లో చాలా అద్భుతమైనటువంటి కార్డు అది. సో జడ్జిమెంట్ కార్డులో ఏంటిట అంటే కనుక పైన ఒక దేవదూత ఉంటాడు. ఆయన ఒకటి ఇది ఉంటుంది వాయించేది, మన కృష్ణుడికి వేణుగానం ఎలానో అలా అది ఉంటుంది ఆయన చేతిలో. ఆయనకి రెక్కలు ఉంటాయి. ఆయన పైన లోకాల్లో నుంచి అది ఊదుతూ ఉంటాడు. ఆయన ఊదుతూ ఉంటే కింద శవపేటికల్లో ఉంటే వాళ్ళు అలా లేస్తుంటారు. దట్ ఈస్ కాల్డ్ జడ్జిమెంట్ అంటారు. సో ఇక్కడ జడ్జిమెంట్ అటువంటిది చెప్పబడినటువంటి విషయం ఏంటంటే ఈ ఫైనల్ జడ్జిమెంట్లో ఏం జరుగుతుందంటే ప్లానెటరీ సైకిల్ ఈజ్ కన్సర్న్ విల్ టేక్ ద ప్లేస్ ఇన్ ద నెక్స్ట్ గ్రేట్ వరల్డ్ సైకిల్ అండ్ బై ద 2/3 ఆఫ్ ద హ్యూమన్ రేస్ will have unfolded the Christ principle in one or other of the various stages of unfoldment, and he upon one of the final stages of the path of evolution. వీడికి ఫైనల్ జడ్జిమెంట్ అంటే దాంట్లో జీవుడు అనేటువంటి వాడు చక్కగా అంటే మనం కాస్మిక్ ఫైర్ చెప్పుకున్నప్పుడు ఈ పాయింట్ మనకు వచ్చింది. అక్కడ ఈ సైకిల్ అంటే దిస్ ఎర్త్ సైకిల్ అని చెప్పారు. అక్కడ సైకిల్ స్కీము ఇవన్నీ మనకు వచ్చాయి అక్కడ. ఇదంతా మనం సో అక్కడ నెక్స్ట్ సైకిల్లోకి ఎర్త్ వెళ్ళినప్పుడు 2/3 విల్ బి రిమైండ్, 1/3 విల్ బి రిమూవ్డ్, 1/5 2/3 విల్ బి ఇది తీసేస్తారు. మిగిలిన ఓన్లీ 1/3 మాత్రం ఉండదు ఇంకా భూమి మీద, ఓన్లీ 2/3గా ఉంటుంది అని చెప్పారు అక్కడ కూడా మనకి. అంటే మానవ జాతి మొత్తం అంటే మానవ జాతిలో
కొంత భాగం అన్నటువంటిది ఇంకా భవిష్యత్తు వెళ్ళిన తర్వాత, ఎందుకంటే ఎంతసేపు నేను నాది అన్నట్టుగా జీవిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా పూర్తిగా ఇంకా తొలగింపడిపోతారు వాళ్ళందరూ కూడా. సో ఈ సోల్స్గా ఉన్నటువంటి వాళ్ళు పరిపూర్ణత్వం ఎవరైతే పొందుతారో వాళ్ళే నెక్స్ట్ సైకిల్లోకి వాళ్ళు ఇనిషియేట్ అవుతారు, నెక్స్ట్ ఎర్త్ సైకిల్లో. సో అదే ఇక్కడ చెప్తున్నారు, 2/3 విల్ బి రిమైన్ అంటున్నారు ఇక్కడ. 2/3 ఆఫ్ ది హ్యూమన్ రేస్ విల్ హ్యావ్ అన్ఫోల్డెడ్ ది క్రైస్ట్ ప్రిన్సిపల్. 2/3 మొత్తం అన్నటువంటి అంటే క్లాస్ టీచర్ పాఠం చెప్తారు అనుకోండి, ఎంతమంది ఆ క్లాస్లో పాస్ అవుతారు ఏమిటి అనేటువంటి విషయం టీచర్కి ఎలా అయితే ముందు అని చెప్తారు, అలా 2/3 మొత్తం మానవ జాతిలో 2/3 మందే నెక్స్ట్ వరల్డ్ సైకిల్కి వీళ్ళు రేస్కి వీళ్ళు అర్హత సాధించుకుంటారు. మిగిలిన వాళ్ళు మళ్ళీ కింద లోకాల్లోకి దిగిపోతారు. Will have unfolded the Christ principle in one or other of the various stages of unfoldment and be upon one of the final stages of the path of evolution. They will be either probationary or accepted disciple or upon the path of initiation. వీళ్ళు ప్రొబేషనరీగా అయినా ఉండొచ్చు, యాక్సెప్టెడ్ డిసైపుల్గా అయినా ఉండొచ్చు, ఇనిషియేషన్ లెవెల్లో అయినా ఉండొచ్చు. బట్ దీస్ ఆర్ ఆల్ విల్ బి అండర్ ది గైడెన్స్ ఆఫ్ ది మాస్టర్. వీళ్ళందరూ ఉంటారు ఈ 2/3. మిగిలిన 1/3 వాళ్ళందరూ కూడా రిమూవ్ అయిపోతారు. Eventually, in some mysterious way, there will be only 10 signs of the zodiacs again. ఇది ఎప్పుడైతే ఈ 2/3 రిమైండ్ అవుతుందో, ఎప్పుడైతే అప్పుడు మిస్టీరియస్గా అప్పుడు కూడా మళ్ళీ 10 signs వచ్చేస్తాయండి అంటున్నారు ఇక్కడ. సో నౌ వి అండర్స్టాండ్ వాట్ ఆర్ ద 10 signs and what are now 12 signs. Now we'll convert from this 12 signs in future to the 10 signs. ఆ 10 signs ఏంటో ఇప్పుడు మనకు చెప్తారు. Aries and Pisces will form one sign, for the end is as the beginning. This dually and blended sign is called in some of the ancient books the sign of the fish with a head of the ram. In honor of sign of the fish with the head of the ram గా చెప్తారు. అంటే ఈ మేషరాశి తర్వాత ఈ మేనరాశి ఈ రెండు కూడా కలిసిపోతాయండి అన్నారు. ఎప్పుడు ఈ 2/3 విల్ బి రిమైండ్ అన్నారు కదా, అక్కడ ఆ స్థితికి వెళ్ళినప్పుడు మేషం మీనం ఈ రెండు కలిసిపోతాయి. ఏంటి మేషం దేన్ని సూచిస్తుంది అంటే, మేషం దేన్ని సూచిస్తుంది? మేనిఫెస్టేషన్, విల్ ఆస్పెక్ట్. అది మనం చదువుకున్నాం. మేనిఫెస్ట్ అవడానికి కావాల్సినటువంటి ఏర్పాటు అంటే ది కట్ అంటే మేషం సూచిస్తుంది. సో వెన్ దెర్ ఇస్ కట్, దట్ ఈస్ మేషం. వెన్ దెర్ ఇస్ ఎండ్ ఆర్ ది టైల్ ఈజ్ కాల్డ్ మీనం. సో మీనము మేషము ఈ రెండు కలిసిపోతాయిటండి అన్నారు. అంటే బిగినింగ్ ఎక్కడుందో ఎండింగ్ ఎక్కడుంది, ఎండ్ ఎక్కడ అవుతుందో అక్కడే మళ్ళీ బిగినింగ్ ఉంది. కనుక ఈ రెండు కూడా వేరుగా ఉన్నటువంటి రెండు స్థితులు కాదండి, రెండు ఒకటే స్థితిలో. ఇది ఎప్పుడైతే ఇది అవుతుందో అప్పుడు రెండుగా చెప్పారు మీరు, బిగినింగ్ ఎండింగ్ అన్నారు. కానీ ఎండ్ ఎక్కడ అవుతుందో బిగినింగ్ ఎక్కడ అవుతుంది. ఉదాహరణకి కరెక్ట్గా అర్ధరాత్రి 12 అయింది. 12 అయినప్పుడు మీరు దాన్ని ఎగ్జాక్ట్ 12 మీరు ఇటు అంటారా ఇటు అంటారా? 11:59 seconds, 59 minutes 59 seconds అయింది. 12 అయింది. ఎగ్జాక్ట్ 12 విల్ ఇట్ కమ్ అంటే 12:01 second విల్ కమ్ ఇన్ టు ద నెక్స్ట్ డే. ఎగ్జాక్ట్ 12 ఎక్కడ వస్తుంది? అటు ఇటు కానటువంటి స్థితి అది. దట్ ఈస్ మేషం మీనం రెండు కలిసిపోయినటువంటి స్థితి. ఇప్పుడు అది అవగాహన. సో ఏరిస్ స్పైసెస్ ఈ రెండు కూడా ఒక రాశిగా మీకు చెప్పారు. తర్వాత టారస్, జెమిని, క్యాన్సర్, లియో ఇవి చెప్పేశారు మనం. ఇవి 5 సైన్లు అయ్యాయి. నెక్స్ట్ వచ్చినప్పుడు వెర్గో, లైబ్రా ఈ రెండు కూడా ఒక రాశిగా చెప్పేశారు. స్కార్పియో, సాజిటేరియస్, క్యాప్రికార్న్, యాక్వేరియస్ ఇవి 4. మొత్తం ఈ 10 రాశులు. దీని గురించి చెప్తాను ఇప్పుడు. వి షల్ దెన్ హ్యావ్ అది ఈ 10 రాశులు. Fire and water will then blend, veiling the past which has gone instead of the future, as is now the case. So fire and water will then blend, veiling the past which has gone instead of the future, as is now the case. ఫైర్ వాటర్ రెండు బ్లెండ్ అయిపోతాయండి అన్నారు. అంటే ఏంటి? అగ్ని, జలములు ఈ రెండు కూడా కలిసిపోతాయి. అదే కదా ఇక్కడ మనకి చెప్పారు, మేషము మేనం అంటే రెండు కలిసిపోయినటువంటి స్థితి. అంటే ఫైర్ అండ్ వాటర్, అలాగే ఎర్త్ అండ్ ఎయిర్ విల్
then fuse. And in this way, the old prophecy repeated in the Bible that there shall be no more sea, will be proved correct. సో అలాగే వెర్గోను లైబ్రా ఈ రెండు కలిసిపోవడాన్ని ఉన్నారు ఎర్త్ అండ్ ఎయిర్ అని అన్నారు. ఎర్త్ అండ్ ఎయిర్ ఈ రెండు కలిసిపోయేటువంటి స్థితి. సో ఫైర్ అండ్ వాటర్ ఈ రెండు కలిసిపోయినటువంటి స్థితిని అన్నారు మేషము మేనం. అలాగే భూమి జలములు ఈ రెండు కలిసిపోయినటువంటి స్థితిని అన్నారు చెగ్గ వెర్గో లైబ్రా అన్నారు. అంటే ఇది కొంచెం సాధనలో ఇది కొంచెం హయ్యర్ స్టెప్. దీన్నే మనకి ఈ టెంపరెన్స్ అన్నటువంటి కార్డు ఒకటి ఉంటుంది. ఆ టెంపరెన్స్ అన్నటువంటి కార్డులో ఒక కాలేమో జలముల్లో ఉంటుంది, ఒక కాలేమో నేల మీద ఉంటుంది టారెట్ కార్డ్స్లో. అందులో ఒక కప్పులో నుంచి జలములు ఇంకో కప్పులో కనిపిస్తుంటాయి. సో ఈ రెండు కూడా వీటిలో ఫ్యూజ్ అవ్వాలి. అంటే ఏంటి, భూమిగా ఉన్నటువంటి తత్వం, తర్వాత జలములుగా ఉన్నటువంటి తత్వం. సో ఈ రెండు కూడా ఫ్యూజ్ అవ్వాలి వీటిలో. సారీ, భూమిలను వాయువు ఈ రెండు కూడా వీటిలో ఫ్యూజ్ అవ్వాలి. భూమి వాయువు రెండు కూడా ఫ్యూజ్ అవ్వడం వెర్గో లైబ్రాగా చెప్పారు. అంటే ఏంటి, భూమి వాయువుగా ఉండడం అంటే భూమి అంటే పదార్థము తత్వం, వాయువు అంటే హయ్యర్ ఆస్పెక్ట్. ఈ రెండు కూడా ఫ్యూజ్ అయిపోయి భౌతికత్వం ఎలా అవ్వాలి అంటే అది వాయువుతో అనుసంధానం చెందినట్టుగా ఉండాలి. వాయువుతో అనుసంధానం చెందడం అంటే ఏంటి, సూక్ష్మత్వముగా ఎక్కువగా వీడు ఉండగలగడం అటువంటి స్థితికి వీడు చేరడం. దాని అన్నారు వెర్గో లైబ్రాగా చెప్పారు. అంటే భౌతికత్వముగా ఉంటుండే సోల్ ఆస్పెక్ట్. ఇక్కడ భౌతికత్వం అంటే అది వాయువత్వం పొందాలి. అంటే పూర్తిగా సోల్ ఆస్పెక్ట్ వీడు పరిపూర్ణంగా మారగలగలం, అది వాయుతత్వం. సో ది సెకండ్ ఈజ్ దట్ ఈస్ ద వృషభరాశి ఈజ్ పూర్తిగా భౌతిక దేహం. కన్యారాశికి వచ్చేటికి పూర్తిగా మృదుత్వం, ఇది ఇదంతా సుకుమారత్వం ఇదంతా చెప్పారు. అంటే ఏంటి, అక్కడ గరుకుతనం ఉండదు, స్మూత్నెస్ ఉంటుంది. ఈ స్మూత్నెస్ కాస్త ఎలా అవ్వాలి అంటే ఎయిరీగా అవ్వాలి వీళ్ళు. అంటే ఏంటి, ఒక చక్కని పుష్పంగా వీడు మారుతాడు. ఎయిరీగా అవ్వడం అంటే అంటే ఒక పరిమళము అన్నటువంటి స్థితిలో వీడు వెళ్తాడు. అంటే సోల్ ఆస్పెక్ట్గా ఉంటున్నటువంటి వాడు, అంటే కన్యారాశికి వచ్చేటప్పుడు సోల్గా వీడు ఉన్నటువంటి వాడు లైబ్రాతో ఐడెంటిఫై అవ్వడంగా ఉండేటప్పుడు ఏమవుతాడంటే ఈ సోల్ ఆస్పెక్ట్గా ఉన్నటువంటిది వాళ్ళ ఎక్స్ప్రెషన్ చాలా సుకుమారత్వము, సున్నితత్వము, చాలా యవ్వనము, వీటన్నిటికీ పరిపూర్ణత్వముగా నిండబడి ఉన్నటువంటి స్థితి అన్నమాట ఈ రెండు కలిసిపోవడం. అంటే వెర్గో అంటేనే అది అది లైబ్రాతో ఐడెంటిఫై అవ్వడం. అంటే ఏంటి, ఎక్కడా కూడా భావములు కానీ ఎక్కడా కూడా ఇది కానీ ఇంబ్యాలెన్స్ అయిపోవడం కానీ ఎక్కడా కూడా, అంటే ఒక ఎమోషనల్ నేచర్ ఉండదు వీళ్ళలో. ఒక చాలా సున్నితత్వం చాలా ఉంటుంది అన్నట్టు వీళ్ళలో. ఇంబ్యాలెన్స్ అవ్వడం కానీ, ఎక్కడ చేతిలోంచి వస్తువులు జారిపోతున్నట్టుగా అవ్వడం కానీ ఇలాంటిది ఎక్కడ ఉండదు. చాలా ఆ హ్యాండ్లింగ్ కూడా వస్తువులను కానీ విషయాలు కానీ చాలా మృదు మధురంగా ఉంటుంది వీళ్ళ హ్యాండ్లింగ్. అది దేని చేత వస్తుందంటే కనుక ఎంతో సాధన ఉంటే అది వస్తుంది. దేన్ని ఎంతవరకు ఎలా పట్టుకోవాలి ఏమిటనేటువంటి చక్కగా. సో దట్ ఈస్ కాల్డ్ వెర్గో లైబ్రా. చక్కని ఆ స్థితి అనమాట. అంటే ఒక కన్యాత్వముగా ఉన్నటువంటి స్థితి అది. కన్యాత్వంగా ఉన్నటువంటి స్థితిలో ఎక్కడ కూడా హార్డ్నెస్, ర్యాష్నెస్, రఫ్నెస్ ఇవేవి ఉండవు. సో సో ఇక్కడ ఎర్తీ సైన్, కన్యాత్వంగా ఉన్నటువంటి ఎర్తీ సైన్ ఏంటంటే చాలా పరిపూర్ణటువంటి ప్రేమగా వ్యక్తీకరింపబడేటువంటి తత్వం ఇక్కడ భూమి. ఆ ప్రేమతత్వముగా ఉన్నటువంటిది లైబ్రాతో ఐడెంటిఫై అవ్వడం. అంటే ఏంటి, ఎక్కడ కూడా ఇంబ్యాలెన్స్ అవ్వకుండా ఆ స్థితి సహజ సిద్ధంగా నిలబడి ఉండగలగడం, అది వీడికి వస్తుంది. సో ఎర్త్ ఈస్ లింక్డ్ విత్ ఎయిర్, అది జరిగింది వీళ్ళు. తర్వాత ఫైర్ ఈజ్ లింక్డ్ విత్ ద వాటర్. ఫైర్ ఈజ్ లింక్డ్ విత్ ద వాటర్ అంటే ఇక్కడ ఏమిటి, ఫైర్ ఆస్పెక్ట్ అంటే ఏంటి, మేనిఫెస్టేషన్ అని అర్థం. అగ్ని అంటే ఏంటి, వ్యక్తీకరింపబడటం. వాటరీ అంటే ఏంటి, ఈ సృష్టి అంతా కూడా దేని నుంచి అయితే వచ్చింది, జలముల నుంచి సృష్టి అంతా ఏర్పడింది. ఈ సృష్టి అంతా కూడా అంటే ది 7 ప్లేన్స్ కేమ్ ఫ్రమ్ ది కాస్మిక్ ఆస్ట్రల్ ప్లేన్. కాస్మిక్ ఆస్ట్రల్ ప్లేన్ నుంచి కాస్మిక్ ఫిజికల్ అంటున్నది వచ్చింది. కాస్మిక్ ఫిజికల్ ఈజ్ కాల్డ్ ఫైరీ, కాస్మిక్ ఆస్ట్రల్ ఈజ్ కాల్డ్ వాటరీ. ఈ రెండు కూడా కలిసిపోయినటువంటి స్థితి.
కాస్మిక్ ఫిజికల్లో నుంచి 7 ప్లేన్స్ అంటుండే దిగి వచ్చాయి, ఈ సృష్టి అంటుండే ఆవిర్భావం పడింది. ఇదంతా కూడా కాస్మిక్ ఫిజికల్ స్టోరీ ఇదంతా కూడా. దీనికి పైన ఉన్నటువంటి స్థితి ఏమంటే కాస్మిక్ ఆస్ట్రల్. కాస్మిక్ ఆస్ట్రల్లో ఏమంటున్నా అంత మొత్తం జలములే. ఈ జలములను అగ్ని ఈ రెండు కూడా కలిసిపోయినటువంటి స్థితిగా చెప్పబడింది. అంటే ఏంటి, వీడు ఎక్కడ ఉన్నటువంటి స్థితి ఇప్పుడు ఏరిస్ పైసెస్ ఈ రెండు కలిసిపోయినటువంటి స్థితి అంటే ఏంటి, మీకు కాస్మిక్ ఫిజికల్ అండ్ కాస్మిక్ ఆస్ట్రల్ ఈ రెండు కూడా కలిసిపోయినటువంటి స్థితి. అంటే కాస్మిక్ ఫిజికల్ ఇంకా మేనిఫెస్టేషన్లోకి రాకుండా ముందు ఉన్నటువంటి స్థితి జలములుగా ఉంది మొత్తం సృష్టి అంతా కూడా. సో ఈ ఫైర్ అప్పుడు ఎక్కడ ఉందంటే జలముల్లో ఉంది. ఫైర్ జలముల్లో ఉన్నటువంటి అగ్నియే వ్యక్తీకరింపబడినప్పుడు అది భౌతిక సృష్టిగా దిగి వచ్చింది. దీన్నే మనకి కాస్మిక్ ఫైర్లో మనకి ఏదో అగ్ని జలముల్లో ఉన్నటువంటి అగ్ని గురించి చెప్తూ అక్కడ మనకి లేటెంట్ హీట్ ఇదంతా కూడా మనకు అక్కడ పరిచయం చేస్తారు మనకి జ్వాలకులు గారు. సో ఈ జలముల్లో ఈ అగ్ని అనేటువంటిది నిక్షిప్తముగా ఉంది. అది వ్యక్తీకరింపబడినప్పుడు అది అగ్నిగా మనం దర్శిస్తున్నాం. ఈ అగ్ని ఇంతకుముందు ఎలా ఉందంటే ఆ జలముల్లో ఉంది అగ్ని. జలములు అంటే కాస్మిక్ ఆస్ట్రల్. కాస్మిక్ ఆస్ట్రల్ నుంచి కాస్మిక్ ఫిజికల్ అనేటువంటిది వచ్చింది. దాని నుంచి జలముల నుంచి అగ్నిగా ఏర్పడింది. దాన్నే మేషం ఈ రెండు కలిసిపోయినటువంటి స్థితి అంటే ఏమిటి, మొత్తం జలమయ స్థితి. దట్ ఈస్ నారాయణ అన్నారు దాన్ని. అగ్ని అనేటువంటి స్థితి ఇదంతా కలిసిపోయినటువంటి స్థితి. జలముల నుంచి అగ్ని అనేటువంటిది వచ్చింది. అంటే ఏంటి, మేనరాశి మేషరాశి ఈ రెండు కలిసిపోయినటువంటి స్థితి. మేషరాశి ఎక్కడి నుంచి ఏర్పడింది అంటే మేనరాశి మేషరాశి ఈ రెండు కూడా కట్ అయింది. అంటే ఏంటి, ఆ జలములు అగ్ని ఈ రెండు వేరయ్యాయి. అంటే ఏంటి, జలముల్లో ఉన్నటువంటి అగ్ని భౌతికత్వముగా ఏర్పడటం అన్నటువంటి జరిగింది ఇక్కడ. భౌతికత్వం అన్నటువంటిది ఎప్పుడైతే ఏర్పడిందో దాన్నే విల్గా చెప్పారు. విల్గా చెప్పబడినటువంటి దాన్నే అగ్నిగా చెప్పాం. ఈ విల్ ఆస్పెక్ట్గా ఏర్పడినటువంటి దాన్ని భౌతికత్వముగా చెప్పారు దాన్ని. కనుక దాన్ని అగ్ని అన్నారు, దాన్ని విల్ అన్నారు, దాన్ని మేషం అన్నారు. ఇంతకు దానికన్నా పూర్వస్థితిని జలములు అన్నారు. ఇది ఈ రెండింటికి తేడా. ఈ రెండు కలిసిపోయినటువంటి స్థితి అంటే ఏమిటి, జలములు అగ్ని కలిసిపోయినటువంటి స్థితి వెళ్ళినప్పుడు అగ్ని జలముల్లో భాగంగా అయిపోయింది. ఇప్పుడున్నది ఓన్లీ జలములే. అది తత్వం. ఇది జలములు అన్నారు దాన్ని. ఇంకొక పరిభాషలో ఏమంటారంటే జలములు ఎక్కడి నుంచి వచ్చాయంటే అగ్ని నుంచి వచ్చాయండి అంటారు. మళ్ళీ అదేమిటి, మళ్ళీ అగ్ని ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ జలములన్నీ ఎక్కడి నుంచి వచ్చింది. మరి కాస్మిక్ ఆస్ట్రల్ ఎక్కడి నుంచి వచ్చింది. కాస్మిక్ ఆస్ట్రల్ అంటే కాస్మిక్ అన్నటువంటి ప్లేన్లో నుంచి కాస్మిక్ ఆస్ట్రల్ అన్నటువంటి దిగాడు, అది జలములు అన్నారు. అసలు పరిపూర్ణమైనటువంటి అగ్ని అదని అన్మానిఫెస్టెడ్ అది ఇదంటూ స్టార్ట్ చేస్తారు మన కాస్మిక్ ఫైర్. అక్కడ ఒకేమన్నా అగ్ని అది మూడుగా వ్యక్తం అవుతుంది అంటూ స్టార్ట్ చేస్తారు మనకి కాస్మిక్ ఫైర్ బుక్. అసలు అంటే ముందు అన్నటువంటిది అగ్ని, ఆ అగ్నిలో నుంచి 3 స్థితులు అన్నటువంటి ఏర్పడ్డాయి. 3 స్థితుల నుంచి మళ్ళీ 3 స్థితులుగా ఏర్పడింది. అది 9 స్థితులుగా చెప్పారు మనకి. ఆ 9 స్థితులుగా ఏర్పడినటువంటి దాంట్లో నుంచే మొత్తం సమస్తం అంతా దిగొచ్చింది మనం చూస్తున్నటువంటిది అంతా కూడా. దీన్నే మీరు కన్ఫ్యూజన్ అవ్వని అనుకుంటే ఇంకొక పరిభాషలో ఏమని చెప్తారంటే ఈ 7 రేస్ ఉన్నాయి కదండి, విల్, లవ్, యాక్టివ్ ఇంటెలిజెన్స్, దాని నుంచి 4 వచ్చాయి కదా. సో విల్, లవ్ అయిపోయిన తర్వాత యాక్టివ్ ఇంటెలిజెన్స్ నుంచే 7 ప్లేన్స్ దిగి వచ్చాయి. టోటల్ దట్ ఈస్ 9 అని చెప్తారు ఇంకొక దాంట్లో చెప్పినప్పుడు మనకి ఇదే విషయాన్ని. సో ఈ అసలు పరిపూర్ణంగా అసలు మొత్తం అంతా ఏమీ లేనటువంటి స్థితి అని చెప్పినప్పుడు దాన్ని అగ్ని అన్నారు. దాన్ని అన్మానిఫెస్టెడ్ దట్ ఈస్ ఫైర్ అన్నారు. అంటే ఏమీ లేకపోతే అసలు ఎలా వచ్చింది ఇదంతా, అసలు ఏదో ఉంది, ఉన్నటువంటి దాని నుంచి దాని రెప్లికగా ఇదంతా వచ్చింది. అలా చెప్పినప్పుడు దాన్ని అగ్ని అన్నారు. దాని నుంచి ఏర్పడుటకు కావాల్సినటువంటి దాన్ని అన్నారంటే జలములు అన్నారు. జలముల నుంచి పుట్టుటకు అది దాని నుంచి ఎనర్జీ అంటే స్వీకరిస్తుంది. అందుగురించి తల్లి గర్భము చుట్టూతా ఆ ప్లాసెంటా చుట్టూతో ఉండేటువంటి జలం, ఆ జలముల నుంచి పుట్టుకకు దానికి కావాల్సినటువంటి ఎనర్జీ అంతా కూడా దాన్ని స్వీకరిస్తుంటుంది. ఆ జలములు లేకపోతే బిడ్డ తల్లి గర్భంలో ఉండడం కుదరదు. తెలిసి జలముల ద్వారా సృష్టి అనేటువంటిది ఏర్పడుతుంది. సో తల్లి గర్భంలో పిండం తయారవడానికి జలములే చాలా ముఖ్యం. ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటారు దాన్ని. ఈ ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ నుంచి బిడ్డ దాకా చెప్పడం 7 లేయర్స్గా మనం ఊటీ క్లాసెస్లో మనం చెప్పుకున్నాం. ఆమ్నియాన్, కోరియాన్, విల్ల, ఇవన్నీ పేర్లు మనం అక్కడ చెప్పుకున్నాం. ఒక్కొక్కటి ఏ ప్లేన్కి సంబంధించినది అన్ని రహస్యాలు అక్కడ మనం చెప్పారు. సో కమింగ్ టు ద పాయింట్, ఈ జలములు తల్లి గర్భంలో ఉన్నటువంటి బిడ్డ. సో దట్ ఈస్ కాల్డ్, ఈ రెండు కలిసిపోయినటువంటి స్థితిగా చెప్పినప్పుడు మేషం అన్నారు. ఈ రెండు వేరుగా అయినప్పుడు మేషం ఎప్పుడైతే ఏర్పడిందో కట్ అన్నారు దాన్ని.
రెండింటికి మధ్యగా ఉంటాడు. ఇది అక్కడి నుంచి ఎక్కడ దాకా చెప్పినప్పుడు 7 పొరలుగా చెప్పారు కథనంతా కూడా. అది ఇక్కడ చెప్పినటువంటి విషయం. సో దాన్ని ఇక్కడ ఏమన్నారు? అది ఫైర్ అండ్ వాటర్ విల్ దెన్ బ్లెండ్, veiling the past which has gone instead of the future as is now the case. సో ఈ రెండు కూడా విల్ దెన్ బ్లెండ్, ఈ రెండు కలిసిపోతాయి. ఇప్పుడు మేషం మేనం అంటే ఏంటి? ఇక్కడ దాకా వచ్చినటువంటి వాడికి ఈ రెండు కలిసిపోతాయి. అంటే సృష్టి అటువంటిది ఎక్కడి నుంచి అయితే ఏర్పడుతోందో దానితోటి వీడు లింకప్ అవ్వగలిగేటువంటి స్థితి వీడు ఆ స్థితికి చేరతాడు అని అర్థం. విల్ దెన్ బ్లెండ్ అంటే వీళ్ళు ఫైరీగా తెలియబడేటువంటిది ఏమిటి? నేను అనేటువంటి తత్వం. నేనున్నాను అనేటువంటి తెలుస్తుంది కదండి. ఆ తెలుస్తున్నటువంటి స్థితిని ఏమన్నారంటే వీడిని మేషముగా చెప్పారు. ఆ తెలియబడుతుంది వీళ్ళు నేనున్నాను నేను అంటే వీళ్ళు ఎక్కడ ఐడెంటిఫై అవుతుందో వీళ్ళు అలా వెళ్ళండి, నెమ్మదిగా ధ్యానం చేయండి ఈ ప్లేన్ని. నాలో ఎక్కడ ఈ స్థితి తెలియబడుతుంది అన్నటువంటిది అలా ధ్యానం చేయండి నెమ్మదిగా. ధ్యానం చేస్తే ఈ లెవెల్లో తెలుస్తుంది. ఆ లెవెల్ నుంచి మీరు కాసేపు అది మీలో మర్చిపోయేటువంటి స్థితిలోకి మీరు వెళతారు. కాసేపు నేను అనేటువంటిది మొదట విశ్వాసం నిశ్వాసంగా ధ్యానం అలా నిలుస్తుంది. విశ్వాసం నిశ్వాసం గాలి పీల్చడం వదలడం ఇలా చేస్తుంటే కాసేపు మీలో సమాన స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటున్నది వస్తుంది. ఈ సమాన స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్లో ఏమవుతుంది? 2 త్రాసులు ఉన్నాయి కదా, లైబ్రా అన్నారు దాన్నే. ఈ రెండు కూడా సమానంగా వచ్చేసాయి. అది వెర్గో అధీనంలో ఉంటుంది. వెర్గో అధీనంలో ఉండడం అంటే చక్కగా సూక్ష్మత్వం పొందింది. సూక్ష్మత్వం పొందినటువంటిది పైకి వెళ్ళాడికి మేనము. ఈ మేనము మేషం ఈ రెండు కలిసిపోవడం అంటే ఏమిటి? వీడు ఐడెంటిఫై అవ్వడం నెమ్మదిగా తగ్గిపోతుంది. సమాన స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్కి వచ్చాడు. అక్కడికి వచ్చాడు కాబట్టి వీడిలో అగ్ని అనేటువంటిది నెమ్మదిగా అలా జారిపోయి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే కాసేపు ఎక్కడున్నానో తెలియనటువంటి స్థితిలో వీడు వెళ్ళిపోయాడు. ఆ స్థితిని ఏమన్నారంటే వాటర్ అన్నారు. ఆ స్థితిలోకి వెళ్ళిపోయాడు కానీ దాన్ని వాటర్ అన్నారు. ఎప్పుడైతే వీడికి మెలకు అనేటువంటిది వచ్చిందో దాన్ని అగ్ని అన్నారు. సో అగ్ని నుంచి జలముల్లోకి వెళ్ళిపోయాడు, జలముల నుంచి మళ్ళీ అగ్నిలోకి దిగి వచ్చాడు. ఇది ఈ రెండింటి విషయం. అది ఈ హయ్యెస్ట్ పాయింట్. ఇది జాగ్రత్త ధ్యానం జరిగాను కూడా. సో ఎప్పుడైతే ఇది చేస్తుంటాడో అండ్ ఇన్ దిస్ వే ద వరల్డ్ ప్రాఫెసీ, అది ఎర్త్ అండ్ ఎయిర్ విల్ దెన్ ఫ్యూజ్, అండ్ ఇన్ దిస్ వే ద వరల్డ్ ప్రాఫెసీ రిపీటెడ్ ఇన్ ద బైబుల్ దట్ దేర్ షెల్ బి నో మోర్ సీ. ఏంటి ఇంకా నో మోర్ సీ? ఇంకా జలములు అనేటువంటి లేనటువంటి స్థితిలోకి వీడు వెళ్ళిపోతాడండి అన్నారు. దెర్ విల్ బి నో మోర్ సీ అంటే వీడు జలములుగా వీడు వెళ్ళాడు. జలములుగా వెళ్ళినటువంటి స్థితి నుంచి పైన ఉన్నటువంటిది అన్మానిఫెస్టెడ్ వీటన్నిటికీ పైనముగా ఉన్నటువంటి స్థితి ఒకటి ఉంది కదండి. ఏవైతే ఎక్కడి నుంచి అయితే సమస్తం ఏర్పడుతుందంటే అంటే కాస్మిక్ డిజైర్ అన్నారు దాన్ని. కాస్మిక్ జలములు అంటున్నది కాస్మిక్ డిజైర్ అంటున్నది అక్కడ ఏర్పడింది. ఆ డిజైర్ ఆస్పెక్ట్కి పైన ఉన్నట్టు అంటే ఆ డిజైర్ కూడా ఏర్పడినప్పుడు ఎక్కడున్నాడు పరమాత్మ? ఎలా ఉన్నట్టు అంటే మొత్తం పైన వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబులో అని అంటారు మన భాగవతంలో. అదే మనకి వేదంలోకి వచ్చరికి వీటన్నిటికీ పైన ఉన్నటువంటి వాడుగా చెప్తారు. మనకు మంత్రపుష్పంలో వస్తుంది అంత మంత్రాలుగా కూడా. అదే మనకి కాస్మిక్ ఫైర్కి వచ్చినప్పుడు అన్మానిఫెస్టెడ్గా ఉన్నాడు ఆయన అన్నట్టుగా చూస్తున్నాం పదాలు. కనుక ఈ రకంగా చెప్పబడినటువంటి విషయంలోకి వీడికి దేర్ షల్ బి నో మోర్ సీ అని అన్నారు. అంటే జలములుగా తెలియబడేటువంటి స్థితి అలా దాటిపోతాడు. అంటే ఫస్ట్ వీడు మర్చిపోవడం అటువంటి స్థితి చెప్పుకున్నాం. ఆ స్థితి నుంచి వీడు జలముల స్థితిలోకి వీడు వెళ్తాడు. అంటే కాదే వీడంటే ఏంటో తెలియనటువంటి స్థితి. రోజు కన్నులు మూసుకుని ధ్యానం చేస్తున్నాడు. ధ్యానం చేస్తుంటే నెమ్మదిగా తాను మర్చిపోయేటువంటి స్థితిలోకి వెళ్ళాడు. దాన్నే నిద్ర అని అంటాం మనం. నిద్ర అటువంటి స్థితి నుంచి నెమ్మదిగా అలా చేయగా ఆ స్థితి నుంచి అలా దాటుతాడు జీవుడు. ఇంకా పైకి అలా వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఏమవుతుంది? అక్కడ జలములు లేనటువంటి స్థితిలోకి వీడు వెళ్తాడు. అంటే ఏంటి? జలములు ఉన్నటువంటి స్థితి అంటే ది డిజైర్ ఆస్పెక్ట్. అంటే సృష్టి అంటే దేని నుంచి ఏదో వచ్చిందో ఆ స్థితి. దానికి పైన ఇంకో స్థితి ఉందండి అక్కడ. ఏంటండి ఆ స్థితి అంటే కాస్మిక్ మైండ్ అన్న. కాస్మిక్ మైండ్ ఉన్నటువంటి స్థితి ఏంటి? కాస్మిక్ ఆస్ట్రల్ కన్నా పైన ఉన్నటువంటి స్థితి. ఎప్పుడైతే అక్కడికి వెళతాడో ఇక్కడ జలములు అంటే ఏమీ ఉండవు. అక్కడ పరిపూర్ణమైనటువంటి తత్వం ఉంటుందంటే అక్కడ.
అంటే దాన్నే మనకి గోదావరిలో మాస్టర్ రామన్ రాస్తారు, వేదములు కూడా ఆ అమ్మవారు అయ్యవారు వీళ్ళిద్దరూ కలిసిపోయి ఉంటారండి. ఆ కలిసిపోయినటువంటి స్థితిని వర్ణించడానికి ఏమిటి అంటే కనుక అక్కడ వేదములు కూడా ఆ తలుపుల అవతలే ఉంటుంది కానీ తలుపుల లోపలికి వెళ్ళలేదు అని అంటారు మాస్టర్ గారు. సో ఈ జలములు వీటన్నిటికీ పైన చెప్పేటటువంటిది కాస్మిక్ మైండ్ అని అన్నారు, దాన్ని కాస్మిక్ మెంటల్ ప్లేన్ అని అన్నారు. ఈ కాస్మిక్ మెంటల్ ప్లేన్లో ఎలా ఉంటుంది విషయం అంటే అక్కడ దాకా వెళ్ళినటువంటి వాడు అది విని అది చూసేది రాస్తే అది ఉంటుంది, కానీ అక్కడ దాకా వెళ్ళినటువంటి వాడు అందులో మెర్జ్ అయిపోవడం, దాన్ని మెర్జ్ అయిపోయినటువంటి వాడు దాని గురించి చెప్పేది ఏముంటుంది, ఏముండదు. గురించి వేదాలన్నీ కూడా ఎక్కడ దాకా తీసుకెళ్తాయంటే ఆ జలముల దాకా తీసుకెళ్తాయి. అన్నీ కూడా ఎక్కడ దాకా తీసుకెళ్తాయంటే జలములో ఉన్నటువంటి స్థితి దాకా తీసుకెళ్ళిపోతాయండి మనని. అక్కడ దాకా ఫ్లైట్ టికెట్ దొరుకుతుంది. అదిదో మనం ఏదో కేదార్నాథ్ ఏదో వెళ్ళాం అనుకోండి, కింద దాకా వెళ్దాం, అక్కడి నుంచి పైన నడవాలనో ఏదో చెప్తారు కదా, అక్కడ దాకా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, అక్కడి నుంచి వీడు నడుచుకుంటున్నా డోలీని ఏదో పెట్టుకుని వెళ్ళాలి. సో కాస్మిక్ ఆస్ట్రల్ ప్లేన్ దాకా తీసుకెళ్ళిపోతాయి మనకి ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా, వేదము ఇవన్నీ కూడా. అక్కడి నుంచి మైండ్ ఆస్పెక్ట్ వీడు వెళ్ళాలంటే దట్ ఈస్ ఈ జలములు లేనటువంటి స్థితి. ఆ స్థితిలోకి వీడు అక్కడి దాకా చేర్చి వదిలిన తర్వాత అక్కడికి నుంచి ఆ స్థితికి వీడు వెళ్ళిపోవడం అంటుంది ఉంటుంది, కానీ అది ఎలా వెళతాడు ఏమిటి అనేది దట్ ఈస్ ఈ జలములు లేనటువంటి స్థితికి వెళ్ళాట అంటే దట్ ఈస్ ఈజ్ ఇన్ కాస్మిక్ మెంటల్ ప్లేన్. అది ఇక్కడ చెప్పబడినటువంటి విషయం. సో దేర్ షల్ బి నో మోర్ సీ అని అన్నారు, విల్ బి ప్రూవ్డ్ కరెక్ట్, ఎయిర్ హెవెన్ will then have come down to earth and fusion will be established. అది will be proved correct. And no more see అంటున్నది will be proved correct. It is correct అంటున్నది ఎక్కడ ఎలా తెలుస్తుందంటే మళ్ళీ అక్కడి నుంచి వీడు దిగి వస్తారు కదండి. అంటే నెమ్మదిగా వీడు సాధనలు ఇలా వెళ్ళినప్పుడు కాస్మిక్ ఫిజికల్ని దాటి కాస్మిక్ ఆస్ట్రల్లోకి వెళ్ళానటువంటి తెలుస్తుంది. కాస్మిక్ ఆస్ట్రల్లోకి వెళ్ళడానికి అనేక రకాలైనటువంటి శబ్దములు, అనేకమైనటువంటి ఇవన్నీ అలా నాదములు ఇవన్నీ వినపడడం ఇలా సాగుతుంది. ఇంక అలా వెళ్ళి 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 అలా ఆడిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముండదు, అలా నిద్రించడం, ఆయన హృదయంలో నిద్రించడంగా ఉంటుంది. ఎంతసేపు నిద్రించామో తెలియదు, ఎంతసేపు అక్కడ ఉన్నామండి గర్భాలయంలో తెలియదు సార్, టైమే తెలియలేదండి. ఆ తెలియనటువంటి స్థితి మొట్టమొదటిలో కాస్మిక్ ఆస్ట్రల్, కొంచెం తెలియనటువంటి స్థితిలో నుంచి ఇంకొంచెం పైకి వెళ్తాడు, దట్ ఈస్ కాస్మిక్ మెంటల్ ప్లేన్. అది అక్కడికి వెళ్ళిపోతాడు అనమాట. అంటే సృష్టి అంటున్నది ఎక్కడి నుంచి అయితే ఆవిర్భావం పడిందో అమ్మవారు అలా వెళ్ళిపోయినట్టుగా గోదామ్మవారు అలా వెళ్ళిపోతాడు వీడు అక్కడికి. సో అక్కడికి వెళ్ళిపోయినటువంటి స్థితి నుంచి నో మోర్ సీ అని అన్నారు, విల్ బి ప్రూవ్డ్ కరెక్ట్ అన్నారు. తర్వాత ఎయిర్ విల్ దెన్ హ్యావ్ కమ్ డౌన్ టు ఎర్త్. అక్కడి నుంచి ఇట్ ఇస్ థర్డ్ కదా, దిస్ ఇస్ వాటర్, దట్ ఈస్ ఎయిర్, ఎయిర్ విల్ దెన్ కమ్ డౌన్ టు ఎర్త్. అక్కడి నుంచి సృష్టి అనేటువంటి దిగి వచ్చింది. సో ఈ కాస్మిక్ మెంటల్ ప్లేన్ దట్ ఈస్ ఎయిర్ నుంచి ఇలా దిగి రావడం అనేది జరిగింది. మళ్ళా ఎయిర్ విల్ దెన్ హ్యావ్ కమ్ డౌన్ టు ఎర్త్ అండ్ ఫ్యూషన్ విల్ బి ఎస్టాబ్లిష్. ఇక్కడ ఫ్యూషన్ అంటే జరిగింది. అంటే ఈ మూడు ప్లేన్స్ కూడా ఈ ఫ్యూషన్ అంటే ఎక్కడ జరిగిందంటే ఎయిర్ వలన కదా ఫ్యూషన్ అంటే జరిగేది. ఎయిర్ అక్కడి నుంచి శ్రీరాముడి దగ్గర నుంచి వచ్చినటువంటిది సీతామ్మవారి దగ్గరికి చేరాడు, దట్ ఈస్ ఎయిర్. ఎయిర్ విల్ దెన్ కమ్ డౌన్ టు ద ఎర్త్. సో ఎయిర్ అప్పుడు ఫ్యూజన్ హ్యాస్ టేకెన్ ప్లేస్. అది మొత్తం రామాయణం అంతా కూడా ఇదే కథ. మన జాగ్రత్తగా అంతర్గతంగా వెళ్ళి చదువుకోవాలి ఇలాంటి గ్రంథాలన్నీ కూడా. విల్ కమ్ డౌన్ టు ఎర్త్ అండ్ ఫ్యూజన్ విల్ బి ఎస్టాబ్లిష్. ఎర్త్ అంటే ఇది భౌతికం, దట్ ఈస్ థర్డ్. ఆ పైన ఉన్నటువంటి వాడు కాస్మిక్ మెంటల్ ప్లేన్ అని అన్నారు కదా, దానికి పైనగా తెలియబడుతుంటాడు ఆయన, కాస్మిక్ ప్లేన్గా తెలియబడుతుంటాడు నారాయణుడు అన్నారు. అక్కడి నుంచి కాస్మిక్ ఫిజికల్ దట్ ఈస్ ఎర్త్. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురాబడ్డాడు ఆయన. రాముడు అక్కడి నుంచి సీతామ్మవారి దగ్గర తీసుకురాబడ్డాడు. ఎవరి వలన తీసుకురాబడ్డాడు అంటే హనుమంతుడి వలన తీసుకురాబడ్డాడు. హనుమంతుడు అంటే ఏరి, ఆ పైన ఉన్నటువంటి వాడు శ్రీరాముడు. ఎర్త్ అనేటువంటిది ఆవిడ నుంచి ఏర్పడినటువంటిది భౌతికత్వం ఇదంతా అమ్మవారు. సో దట్ ఈస్ హౌ ద స్క్రిప్చర్ స్పీక్స్ అండ్ ఫ్యూజన్ విల్ బి ఎస్టాబ్లిష్డ్. In the cosmic sense, then and that is the individual sense. అది కాస్మిక్ సెన్స్లో చెప్పినప్పుడు అది, ఇండివిజువల్ సెన్స్లో కావాలన్నప్పుడు ఇలా ఉంటుంది కథ మీకు. సో ఆ రకంగా మీరు రామాయణం చదువుకున్నా కూడా ఆ లెవెల్లో మీరు చదువుకున్నప్పుడు దర్శనం అయ్యేటువంటి వాక్యాలు వేరుగా ఉంటాయి. రాముడి యొక్క వాక్యాలు మామూలు లెవెల్లో చదివినప్పుడు రాముడు మానవుడిగా మాట్లాడినటువంటి లెవెల్లో ఉంటాయి మీకు వాక్యాలు. అది
అదే వాక్యానికి అనేక అర్థాలు అనేటువంటి అవగాహన చేసుకునే దాన్ని బట్టి వ్యక్తం అవుతుంటాయి. ఇన్ ద ఇండివిజువల్ సెన్స్ ద అన్ఫోల్డ్మెంట్ ఆఫ్ ద కాస్మిక్ క్రైస్ట్ విల్ బి మేనిఫెస్టెడ్ ఫర్ విచ్ ద హోల్ క్రియేషన్ వెయిట్స్. ది అన్ఫోల్డ్ అద్భుతమైనటువంటి ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క మంత్రం ఇది అసలు నిజంగా. The unfoldment of the cosmic Christ will be manifested for which the whole creation waits. Whole creation దేనికి వెయిట్? ఇదంతా ఆ పైన నుంచి దిగి రావాలి. ద కాస్మిక్ క్రైస్ట్ అన్నటువంటి వాడు మనలోకి దిగి రావాలి. మే క్రైస్ట్ రిటర్న్ టు ఎర్త్. ఆయన దిగి రావాలి. ఎక్కడి నుంచి దిగి రావాలి? ఆయన ఎక్కడి నుంచి వస్తాడంటే అక్కడి నుంచి. అక్కడి నుంచి దిగి వచ్చేంతవరకు ఇది ఇలా వెయిట్ చేస్తూ ఉంటుంది. అంటే మనం ఇదంతా సాధన దేని గురించి? ఆయన మన ద్వారా ఎక్స్ప్రెషన్లోకి రావాలి, ఆయన దిగి రావాలి, ఆయన మాట్లాడాలి, భూమి మీద ఆయన చరించాలి, ఇదంతా జరగాలి కదా. అందు గురించి భూమి అంతా కూడా పరవశించిపోతుంది ఎప్పుడైతే ఆయన దిగి వస్తాడు. అది జరుగుతుంది. సో దాని ఆనర్ ది హోల్ ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ హిమ్ టు టేక్ ఇన్కార్నేషన్. అందరూ కూడా మొత్తం దేవతలు వీళ్ళందరూ కూడా నువ్వు దిగి రా స్వామి, నువ్వు రా అటువంటి దానికి దాన్నే రాక్షసులు వాళ్ళందరూ కూడా అనేక పనులు చేయడంగా మన కథలు రాస్తాం. అది తెలీదా మాత్రం అంత పూజలు చేసేవాడు అలాంటి చండాలైనటువంటి పనులు చేయకూడదు అంటే ఒక లోవర్ లెవెల్లో చెప్పినప్పుడు చండాలైనటువంటి పనులుగా చెప్తారు. ఒక హయ్యర్ లెవెల్లో చెప్పినప్పుడు దాన్ని ఏమైనా అర్థం చేసుకోవాలంటే భౌతిక లోకాల్లోకి పరమాత్మని ఆహ్వానించడంగా దర్శించాలి. ఆయన్ని పరమాత్మని భౌతిక లోకాల్లోకి దింపడానికి ఇవన్నీ కూడా చేస్తుంటారు. లోవర్ లెవెల్లో జరిగినప్పుడు రాక్షసులు చెప్పినప్పుడు వాళ్ళు వాడిని కొట్టడం వీడిని కొట్టడం అంటే మన నిత్య జీవితంలో మనం చేసేటువంటి పనులుగా ఉంటుంది. దానికి కొంచెం పైన లెవెల్లో చెప్పినప్పుడు దేవతలు వాళ్ళందరూ కూడా ఆయన గురించి ప్రార్థించడంగా చెప్తారు. ఋషులు వీళ్ళందరూ కూడా ఆయన గురించి తపస్సు చేయడంగా చెప్తారు. ఇవన్నీ ఒక్కొక్క లెవెల్లో జరిగినప్పుడు ఒక్కొక్క లెవెల్లో చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ కూడా అప్పుడు ఆయన దిగి వస్తాడు. అది జరగాలి. దీని గురించి ఇంకా చాలా రహస్యాలు మనం నెమ్మదిగా చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.